ఆపరేషన్ మిడ్ నైట్లో ఇరాన్స్ న్యూక్లియర్ అంబిషన్స్ ఏవైతే ఉండేనో, న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉండేనో వాటన్నిటినీ పేల్చి పడేసింది యుఎస్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న ఫార్డో, నటాన్జీ, ఇంకా మన ఎస్ఫహాన్ ఏవైతే న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయో వీటిని పేల్చేసింది మన అమెరికన్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అమెరికన్ ఎయిర్ ఫోర్స్. అసలు ట్రంప్ ట్రిగ్గర్ ఎందుకు నొక్కిండు అనేది కూడా ఒక కథనం నడుస్తుంది. అలా సడన్గా 2 వారాలు తీసుకుంటానన్నోడు 2 రోజులలోనే స్ట్రైక్ చేసేసిండి ఇరాన్ని. ఎందుకు అని చెప్పి ఒకటి నడుస్తుంది. ఆయిల్ నుంచి మొదలైన లొల్లి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడ్డదా, కామా పడ్డదా, లేకపోతే ఇంకా దీని మీద ఏమన్నా ఇంకా ప్రతి దాడులు ఏమన్నా ఇరాన్ నుంచి ఉంటాయా అని చెప్పి క్వశ్చన్ మార్క్ వస్తున్నది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ నుంచి. మన చైనా, రష్యా, అమెరికా చేసిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అన్యాక్సెప్టబుల్ అని చెప్పి చెప్తున్నాయి.